హాయ్ అండి, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది నాన్స్లోకి, రోటీలోకి, బగారా రైస్కి, ఫ్రైడ్ రైస్కి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పావు కేజీ పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పన్నీర్ని అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా అందులోనే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ని తీసి వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోకి ఒక టమాటో వేసుకోవాలి. తర్వాత ఒక 6-7 కాజు కూడా వేసుకొని ఒక 10-15 తెల్ల మిరియాలు, కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఒక పావు టీ స్పూన్ సాజీరాని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పావు కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి కలుపుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మసాలా అంతా కూడా మంచిగా ఆనియన్లో కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. వేసేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతిని వేసుకోవాలి. వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ను కూడా వేసేసి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసేసి మంచిగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.